కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. హుజురాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ సహకరిస్తున్నానని తన మాటగా ప్రత్యేకంగా చెప్పారని చెప్పారు. హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 300 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చామని, ఎంపీ సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక్కో హామీని నెరవేరుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. Councillors, only councillors, articles of morning. Thank you. All the Sir. అన్నా సంతకం పెట్టేదా ఒకసారి వాళ్ళనే సింగిల్ చేసుకుందాం, మేము అందరినీ సేమ్ చేసుకోవాలి కదా. సెల్లింగ్కి స్టార్ట్ అయిందంటే ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల లాభం, 300 కోట్ల మంది ట్రిప్పులు మహిళలు ఈరోజు ప్రయాణంగా చేశారు. అవ్వగారింటికైనా, అత్తగారింటికైనా, వియ్యప్రా దగ్గరికైనా, దావఖానకైనా, గుడికైనా బస్సు ఇట్లా ఆపుతున్నారు, ఎక్కుతున్నారు, పోతారు. ఎవరైనా రాజన్న, సమ్మక్క, తారక్క ఏడికైనా. కాబట్టి ఈ విధంగా బస్సు ప్రయాణమే కాదు, మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మహిళలకు ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు, సోలార్ పంపు సెట్, సోలార్, మరి వాటి యొక్క అన్ని రకాల కార్యక్రమాలను ఆర్థికంగా ఎదగడానికి చేస్తా ఉన్నాం. ఉపయోగించుకోండి. ఇవాళ మీరు ఆర్థికంగా ఎదిగితే మహిళ ఆర్థికంగా ఎదిగిన రాహుల్ గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు. ఎదిగిన మహిళకు సంబంధించిన కుటుంబాలు అత్యున్నతంగా ఎదిగినాయి. అందుకే ఇల్లు చూడు ఇల్లా, వాకిలు చూడు ఇల్లాలు చూడని, ఇల్లు బాగా ఒక గృహిణి బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుందనే మాటని సందర్భంగా మరిచేస్తూ హుజురాబాద్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మా సోదరిమణి సుహాసిని గారు చెప్పినారు, ప్రమాణ స్వీకారం ఎప్పుడూ చేయాల్సి ఉండే అన్న మంత్రి గారు రావడం ఆలస్యమైన కారణంగా మరి కొంత ఆలస్యమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చెప్పినారు, ప్రభాకర్ తప్పకుండా హుజురాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారంకి వెళ్ళు, నా మాటగా చెప్పు, హుజురాబాద్ మున్సిపల్ పాలక వర్గం తీసుకునే ప్రతిపాదన హుజురాబాద్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి మాట చెప్పమన్నారనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను 2009-14 పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు జమ్మికుంట, హుజురాబాద్, హుస్నాబాద్, వేములవాడ ఈ 4 మొదటి దశలో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన 10 సంవత్సరాల పరిపాలన, పాలకవర్గం అయిపోయాక దాదాపు ఏడాదిన్నర పరిపాలన తర్వాత ఈ జరిగిన ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి వీళ్ళకి ఆశీర్వచనం ఇచ్చినారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత హుజురాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, హుజురాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి
ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎన్నికైనటువంటి ప్రజలు పనిచేస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రజలకు ఇస్తా ఉన్నాం. ప్రజల మౌలిక సదుపాయాలు పరిష్కరించబడి మిమ్మల్ని అందరినీ శభాషని ఆశీర్వదించి రాజకీయాలకు అతీతంగా మీకు మంచి ఆశీర్వదన దొరకాలని అందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి పక్షాన ఇక్కడి మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ బిడ్డగా ఈ ప్రాంతానికి నేను ఒక్కసారి సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా నా బాధ్యతగా హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహచార శాసనసభ్యులందరం కలిసి ప్రణవ్ గారికి తోడుగా మీ హుజురాబాద్ అభివృద్ధికి మేము మా బాధ్యత నిర్వహిస్తామనేటువంటి మాట కూడా మరొకసారి మీ అందరికీ ఇటు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పాలక వర్గానికి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రోయాక్టివ్ గా పాజిటివ్ జిల్లా ఇక్కడ మండల కాలం నర్సరీలను రేట్ చేయండి. హుజురాబాద్ ఎటు చూసినా పచ్చగా కనబడాలి, ప్రతి ఒక్కరు చెట్టు పెట్టాలి. ఎందుకంటే ఇలా దేశ రాజధాని ప్రధానమంత్రి అక్కడనే ఉంటారు, రాష్ట్రపతి అక్కడనే ఉంటారు. ప్రజలు జీవించలేని వాతావరణం గాలి వీసుకోలేక ముక్కు కట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మన ప్రాంతం రాబోయే తరానికి పిల్లలకు బాగుండాలంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి, ప్లాస్టిక్ను వాడకుండా నిషేధించుకోవాలి. ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చెప్తే కొత్తగా అనిపిస్తుంది, బాగానే చెప్తున్నారు కానీ తరానికి మీరు ఇచ్చేటువంటి ఒక వరం, లేదా మీరు పాటించకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి శాపంగా భావించి వాళ్ళు మనను విమర్శించే విధంగా మన జీవితం కొనసాగుతుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాయి. కార్యక్రమం సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. 99 రోజుల ప్రజల ప్రణాళిక సక్సెస్ కావాలంటే మీ భాగస్వామ్యం కావాలి. 10 అంశాల మేరకు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం అన్ని కూడా మెడికల్ క్యాంపులు అవుతాయి. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఒక వైద్యానికి ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున రొట్టాల సుహాసిని గారికి, గూడూరి అంజలి గారికి, అదేవిధంగా ఎన్నికల వరకే రాజకీయాలు, హుజురాబాద్ అభివృద్ధిలో